తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. పోలింగ్ ప్రక్రియ కూడా జనసేన పోటీ చేసే స్థానాల్లో సజావుగా సాఫీగానే సాగిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు రాయలసీమలో కావచ్చు, పల్నాడులో కావచ్చు కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగినాయి, కొంతమంది గాయపడ్డ పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఏంటి పరిస్థితి? జనసేన పోటీ చేసిన ఈ 21 స్థానాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైంది? ఏ నియోజకవర్గంలో ఎంత పర్సంటేజ్ నమోదైంది? మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆ పర్సంటేజ్ ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉందో కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో జనసేన 21 స్థానాలకు సంబంధించి ఇక డీటెయిల్స్ ఉన్నాయి. పిఠాపురం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వంగ గీత వైసీపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సో పోలింగ్ అక్కడ పర్సంటేజ్ 86.63%. గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ స్థాయిలో భారీ పోలింగ్ ఇక్కడ నమోదు కాలేదు. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఎప్పుడు కూడా 86.63% ఇంత భారీ పర్సంటేజ్ నమోదైన పరిస్థితి గతంలో లేదు. సో ఇంత పర్సంటేజ్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయటం వల్లే. సో కూటమికి సంబంధించి చాలా బాగా బలం పెరిగింది కాబట్టి డెఫినెట్గా అది కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. 86.63% అనేది డెఫినెట్గా ఇందులో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్కే పడి ఉంటుందని చెప్పి ఆ పార్టీ రివ్యూలో కూడా చెప్పుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక నెల్లిమర్ల లోకం మాధవి జనసేన నుంచి, బడుగుండ అప్పలనాయుడు వైసీపీ నుంచి ఇక్కడ ఇంకా రికార్డు పోలింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. దాన్ని మించినట్టుగా 88.25, నెల్లిమర్లలో 88.25% పోలింగ్ నమోదైంది. సో ఇది కూడా నెల్లిమర్లలో కూడా జనసేనకే అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉందని చెప్పి ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఇక అనకాపల్లిలో పరిస్థితి ఏంటంటే కొనతాల రామకృష్ణ జనసేన నుంచి, మలసాల భరత్ కుమార్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనకాపల్లిలో 79.82% నమోదైంది పోలింగ్. సో ఇక్కడ కూడా జనసేనకే కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ నుంచి, వాసుపల్లి గణేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో విశాఖ దక్షిణంలో పోలింగ్ పర్సంటేజ్ 63.43% మాత్రమే నమోదైంది. కొంత తక్కువ పర్సంటేజ్ ఇక్కడ నమోదైంది. సో తక్కువ నమోదైనా సరే ఈ తక్కువ పర్సంటేజ్లో కూడా ఎక్కువ ఓటింగ్ అనేది జనసేనకే పడిందని చెప్పి ఆ పార్టీ విశ్లేషించుకుంటుంది. ఆ స్థానం కూడా మనదే అని వారు చెప్పుకుంటున్నారు. ఇక కాకినాడ రూరల్లో పంతం నానాజీ జనసేన నుంచి, కురసాల కన్నబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ పర్లేదు, కొంతవరకు బాగానే జరిగింది. 74.94% కాకినాడ రూరల్లో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. తమకే అనుకూలంగా పడిందని చెప్పి జనసేన చెప్తోంది. సో రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఉన్నారు, జక్కంపూడి రాజా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ 87.53 రికార్డు పర్సంటేజ్ ఇక్కడ నమోదైన పరిస్థితి ఉంది. సో ఈ రికార్డు పర్సంటేజ్ మాకే అనుకూలంగా ఉండబోతుంది. ఈ 87.53%లో ఎక్కువ శాతం పోలింగ్ మాకు అనుకూలంగా జరిగిందని చెప్పి ఇక్కడ రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. ఈ స్థానం కూడా మాదే అని వారు చెప్తున్నారు. ఇక తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా తెనాలిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ 76.16% పోలింగ్ నమోదైంది. తెనాలిలో ఒక ఓటర్ను, క్యూలో ఉన్నటువంటి ఒక సామాన్య ఓటర్ను అన్నబోతున్న శివకుమార్ చెంప మీద కొట్టిన విషయం తెలిసింది. తిరిగి అతను కూడా కొట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది వైసీపీ అభ్యర్థికి సంబంధించిన వ్యవహారం మనకు తెలిసిన విషయమే. ఇక్కడ 76.16% నమోదైంది. నాదెండ్ల మనోహర్ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నారు, కూటమి వైపే ఉన్నారని చెప్పి ఆ పార్టీ ఈ పర్సంటేజ్ను బట్టి విశ్లేషణ చేసుకుంటున్న పరిస్థితి. ఇక అవన్గఢ్లో మండలి బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. సింహాద్రి రమేష్ బాబు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ 86.18 రికార్డు పోలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. 86 అంటే చిన్న విషయం కాదండి. 86.18 అవన్గఢ్లో కనిపిస్తుంది. ఈ రికార్డు పోలింగ్ అనేది డెఫినెట్గా మాకే, మా జనసేన పార్టీకి పడ్డాయని చెప్పి మండలి బుద్ధప్రసాద్ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో నిడదవోలులో పరిస్థితి ఏంటంటే కందులు దుర్గేష్ జనసేన అభ్యర్థి. యాక్చువల్గా ఆయన నియోజకవర్గం కాదు, ఆయన్ని ఇక్కడ నిడదవోలు నుంచి పోటీకి దింపిన పరిస్థితి. సో గడ్డం శ్రీనివాసనాయుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ 84.67, నిడదవోలులో పర్సంటేజ్ 84.67% నమోదైంది. ఇది మాకే అనుకూలం, కందులు దుర్గేష్ అక్కడ గెలవబోతున్నాడని చెప్పి జనసేన పార్టీ రివ్యూ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పుకుంది. అంటే పోలింగ్ పర్సంటేజ్లు వచ్చిన తర్వాత సో దాని మీద కొంత అనాలిసిస్ చేశారు. సో డెఫినెట్గా ఇది కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితి, జనసేనకే అనుకూలంగా ఉన్న పరిస్థితి అని చెప్పి ఆ రివ్యూలో
వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. అనంరెడ్డి అదీప్రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ 74.44% నమోదైంది. అంటే 85, 88 కాకుండా కొంత తగ్గినప్పటికీ కూడా డెఫినెట్గా ఈ పెందుర్తి కూడా పంచకర్ల రమేష్ బాబే ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందని ఆ పార్టీ నాయకులు వాళ్ళ అంతర్గత సమావేశంలో చాలా బలంగా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరికొన్ని నియోజకవర్గాలు అక్కడ పోలింగ్ పర్సంటేజ్లు చూద్దాం. జనసేన పార్టీకి సంబంధించి యలమంచిలలో సుందరపు విజయ్ కుమార్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కన్నబాబురాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 85.94% ఇక్కడ యలమంచిలో కనిపిస్తోంది. డెఫినెట్గా ఇది మాకు కలిసి వస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. డెఫినెట్గా సుందరపు విజయ్ కుమార్ వైపే ప్రజలు ఉన్నారని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. ఇక పి గన్నవరం పరిస్థితి గిడ్డి సత్యనారాయణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పి గన్నవరంలో కొంత ప్రతికూల పరిస్థితి, అంటే పోలింగ్ జరిగిన తర్వాత చేసినటువంటి రివ్యూలో కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. పి గన్నవరం కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. 83.46% వచ్చినప్పటికీ పోలింగ్ బాగానే నమోదైనప్పుడు కూడా మనకు అక్కడ కొంత మైనస్గా ఉండే అవకాశం ఉందని వాళ్ళ మధ్య చర్చ జరిగింది. ఇక రాజుల్లో దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అయిన దేవ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా. గొల్లపల్లి సూర్యారావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ 79.02% నమోదైంది రాజుల్లో. ఇక తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కొట్టు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 81.86% తాడేపల్లిగూడెంలో నమోదైంది. 81.86% తాడేపల్లిగూడెంలో నమోదైంది. ఇది డెఫినెట్గా జనసేన సీటే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక భీమవరంలో పులపర్తి ఆంజనేయులు జనసేన నుంచి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ 79.35% ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది భీమవరం. ఇది కూడా జనసేన సీటే అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. నరసాపురం బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. వరప్రసాద్ రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ రికార్డు పర్సంటేజ్ 84.38% నమోదైంది. 84.38% నరసాపురంలో నమోదైంది. ఇది కూడా జనసేనకే దక్కుతుంది. జనసేనకే చాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. మనకి నరసాపురం కూడా దక్కుతుందని చెప్పి వాళ్ళ రివ్యూలో మాట్లాడుకున్నారు. ఇక ఒంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 87.75. ఇది కూడా చాలా బాగా పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. 87.75%. భారీ పోలింగ్ ఇక్కడ నమోదైంది. ఇది కూడా పచ్చమట్ల ధర్మరాజుకు అనుకూలంగా ఉంది. వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన రివ్యూలో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఒకసారి. తర్వాత పోలింగ్ పర్సంటేజ్లు వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా ముందు పెట్టుకుని చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ రివ్యూలో పచ్చమట్ల ధర్మరాజు వైపు ఈ పోలింగ్ పర్సంటేజ్లో ఎక్కువ శాతం కూటమికే పడింది, జనసేనకే పడింది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఇక పాలకొండల పరిస్థితి నిమ్మక జయకృష్ణ జనసేన అభ్యర్థిగా ఉన్నారు. విశ్వేశ్వరరాయ్ కళావతి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. 75.26. ఇక్కడ కొంత టఫ్ ఫైట్ నడిచింది. ఎవరు గెలిచినా సరే లిటిల్ ఎడ్జ్తో బయటపడే అవకాశం ఉందని ఆ పార్టీకి సంబంధించిన రివ్యూలోనే చర్చ జరిగింది. డెఫినెట్గా పాలకొండ అటు ఇటుగా అయినప్పటికీ కూడా కొంత ఎక్కువగా కూటమి వైపే ఉంటారు. అది 5,000, 10,000 ఎంత మెజారిటీ వచ్చినా తక్కువ మెజారిటీ వస్తుంది. డెఫినెట్గా మన వైపే ఉండొచ్చు అని చెప్పి జనసేన పార్టీ అనుకుంటుంది. పాలకొండ కూడా మనదే కావచ్చు. ఒకవేళ ఏదన్నా మిస్ అయితే 90% మందే, 10% మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని చెప్పి ఆ రకమైన హోపు ఇక్కడ పాలకొండలో పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇక పోలవరం చెర్రి బాలరాజు జనసేన నుంచి, తెల్లం రాజలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా రికార్డు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. 85.95%. 85.95% భారీ పోలింగ్ పోలవరంలో నమోదైంది. ఇక్కడ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది పరిస్థితి. డెఫినెట్గా 80-20గా పెట్టుకున్నారు. ఇంతకుముందు పాలకొండ 90-10 హోప్స్ పెట్టుకుంటే ఇక్కడ 80% మనం గెలవచ్చు, 20% వైసీపీకి ఛాన్స్ ఉంది అని చెప్పి జనసేన పార్టీ రివ్యూలో మనకు అర్థమవుతోంది. ఇక తిరుపతి పరిస్థితి, అరణ్య శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా ఉన్నారు. భూమన అభినయ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ నమోదైంది. 63.32% మాత్రమే నమోదైంది. ఇది మనం కోల్పోబోతున్నాం అని చెప్పి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి డౌట్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటే అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రివ్యూ మీటింగ్లో చెప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. డెఫినెట్గా ఇంతకుముందు ఈ పాలకొండ, పోలవరం ఈ 2 స్థానాల్లో కొంచెం 80%, 20%, 90%, 10% అనుకున్నప్పటికీ కూడా ఇది మాత్రం పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినట్టుగా వాళ్ళు కూడా అర్థమైనట్టుగా తెలుస్తుంది. తిరుపతి మనకు డౌటే
అని చెప్పి చర్చ అయితే బలంగా ఉంది జనసేన పార్టీలో. రైల్వే కోడూరు కూడా కొంత డౌట్ వ్యక్తమైన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే కోడూరులో 74.51% నమోదైంది. అరవ శ్రీధర్ జనసేన నుంచి, కె శ్రీనివాసులు వైసీపీ నుంచి పోటీ చేశారు. సో 74.51% నమోదైనప్పుడు కూడా ఇది కూడా కొంత మనకి ప్రతికూల ఫలితం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి జనసేన చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ 21 స్థానాల్లో సో డౌట్ ఉన్న నియోజకవర్గాలు పి గన్నవరం ఒకటి, తర్వాత పాలకొండ, పోలవరంలో కొంత గెలుస్తామా లేదా అనేది ఒక చిన్నపాటి డౌటు. ఒకవేళ గెలిచినా ఓడినా చిన్నపాటి మెజార్టీనే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది పాలకొండ, పోలవరం. అలాగే తిరుపతి, రైల్వే కోడూరు అయితే పూర్తి స్థాయిలో డౌట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా పి గన్నవరం ఒకటి, తిరుపతి, రైల్వే కోడూరు చాలా వ్యతిరేకమైన పరిస్థితి ఉంది. మిగతా 18 చోట్ల మనం గెలవచ్చు. ఈ 18లో కూడా పాలకొండ, పోలవరం ఈ 2 స్థానాల్లో లిటిల్ బిట్లో అయినా సరే మనం గెలిచే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జనసేన పార్టీకి సంబంధించి ఈ రివ్యూ మీటింగ్లో జరిగినట్టు తెలుస్తుంది. 18 స్థానాలు అయితే మనం హోప్ పెట్టుకోవచ్చు. ఈ 18లో 1-2 తగ్గినా కానీ 16 మాత్రం పక్కా అని చెప్పి జనసేన పార్టీ రివ్యూలో, ఎందుకంటే ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత 8 గంటలకు సో అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్లో చాలా స్పష్టంగా చాలామందికి అందుబాటులో లేని వాళ్ళకి అభ్యర్థులకి ఫోన్ చేసి మాట్లాడారు. కొంతమంది అభ్యర్థులు నేరుగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశారు. సో పోలింగ్ ఆశాంతం కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించిన పరిస్థితి. ఆయన ఓటు వేసిన తర్వాత మంగళగిరిలో కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ పరిస్థితుల మీద, ముఖ్యంగా 21 స్థానాల్లో జనసేన పోటీ చేసినటువంటి ఆ పోలింగ్కి సంబంధించి సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. సో పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత 8 గంటలకు అంతే ఉత్సాహంగా కనిపించారు. 16కు తగ్గకుండా మనం గెలుస్తున్నాం, 16 నుంచి 18 ఈ స్థానాలు మనమే కాబోతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది 21 స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్, గెలుపు మీద ఆ పార్టీ వ్యక్తం చేసిన ధీమా.